హాయ్! వెల్కమ్ టు కార్తిక క్రియేషన్స్. టుడే నేను పాలు అనపకాయ అనేది ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్తాను. ఫస్ట్ వచ్చి మనం పాన్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో మనం పోపులనేవి యాడ్ చేయాలి. ఎలా అంటే ఒక స్పూన్ శనగపప్పు తీసుకోండి. ఒక 6, 7 వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి. ఒక పావు స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు తీసుకోండి. 2 కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకోండి. 3 ఎండుమిర్చి కూడా వేసుకొని కట్ చేసేసుకొని. సో, ఇవన్నీ లైట్‌గా అలా వేపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. అదే ఫ్రై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం స్లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి మంట గూడా. నెక్స్ట్ వచ్చి ఆనపకాయ అని చెప్పాను కదా! ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చోట పెట్టుకోండి. క్లీన్ చేసుకొని బౌల్‌లో ఉంచుకోండి. సో, కట్ చేసిన ఆనపకాయ ముక్కలు అనేవి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా! సో, దీంట్లో యాడ్ చేసేసేయండి. ఇవి డైరెక్ట్‌గా మనం చేసేసుకోవచ్చు కుకింగ్ ఇలా. సో, యాడ్ చేసేసుకుంటే 2 కలిపి బాయిల్ అవుతాయి. సో, అలా ఒక 10-15 మినిట్స్ ఉంచేసేయండి. నో ఇష్యూ. లో ఫ్లేమ్‌లో అలా ఉంచేసాక అది కుకింగ్ అవుతుంది స్లోగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. లైక్ సాల్ట్ యాడ్ చేసాక ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేయండి. సెపరేట్‌గా మనం అనేది ఇక్కడ కారం అనేది యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే చిల్లీ ఆల్రెడీ వేసుకున్నాం. ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. జస్ట్ సో, చాలా స్పైసీగా అనేది ఉంటది. సో, సెపరేట్‌గా మనం ఏం చేయక్కర్లేదు ఇంకా. టేస్ట్ అనేది లైక్ ఉప్పు, కారాలనేవి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకుంటాం కదా! సో, అలా మీరు మీ టేస్ట్‌కి తగినట్టుగా చూసుకోండి. సో, అలా ఒక 15 మినిట్స్ ఉంచుకునేటప్పటికి మనకి కర్రీ అనేది ఆటోమేటిక్‌గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం హీట్ చేసుకున్న మిల్క్ ఒక బౌల్‌లో పెట్టుకోండి పక్కన. అవి మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పాలు ఆనపకాయ అని చెప్పాను కదా! సో, పాలనేవి కర్రీలో మనం మిక్సప్ చేయాలి. సో, పాలు తీసేసుకొని ఆల్రెడీ నేను హీట్ చేసేసుకున్నాను. ఈ మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. సో, యాడ్ చేసేసుకొని మనం ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి కర్రీ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ అండ్ కుకింగ్ చేయడం కూడా ఈజీ. సో, ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు. లైక్ ఏదైనా ఇష్యూస్ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇది ఈజీగా తినొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.